ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. మేము తీసుకున్న నిర్ణయం అనేటువంటిది ఒక విప్లవోద్యమము, ఒక లక్ష్యంతో ఒక పద్ధతిని ఎంచుకొని పోతున్నటువంటి దాంట్లో అట్లాంటి నిర్ణయం తీసుకోవడం అని చెప్పనేటువంటిది అంత సులభంగా జరిగేటువంటిది కాదు. చూస్తే కొంతమందికి ఇదేంటిది మూర్ఖత అని చెప్పనేటువంటిది అనిపిస్తుంది. కానీ ఆ వాతావరణంలో మేము నేర్చుకున్నటువంటిది ఎడ్యుకేషను, రాజకీయాలు, ఆ సిద్ధాంతము నేర్పించినటువంటిది ఎన్ని ఉన్నప్పటికీ కూడా, నలుగురు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం పనిచేయగలుగుతాము. మన అనుకున్నటువంటి దిశను, లైన్ను నిలబెట్టుకోవాలి అని చెప్పనేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చివరి దాకా అంత పోయినప్పటికీ కూడా మళ్ళీ నలుగురు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని చెప్పినది దాన్ని దృష్టిలో పెట్టుకొని త్యాగాలకు సిద్ధపడి చివరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదో ఇంకేదో లేట్ చేసిండ్రు అని చెప్పంటే ఇంకేదో ఉద్దేశంతో స్వార్థపూరితంగానో లేదా ఇంకేదో ఉన్నదని చెప్పినటువంటిది ఏం లేదు. మాకు తెలుసు ఆ ప్రాసెస్. మేము లేట్ చేసినామని చెప్పి మాకు వాళ్ళు ఇంకొంత లేటుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో ఆ నష్టాలన్నీ జరిగిపోయినాయి. అట్లా అర్థం చేసుకుంటారని చెప్పనేటువంటిదే నేను అర్థం చేసుకోవాలని చెప్పనేటువంటిది అప్పీల్ చేస్తున్న కుటుంబాలందరినీ కూడా, ఈ మధ్య చనిపోయినటువంటి అమరుల కుటుంబాలను, మిగతా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ కూడా అదే కోరుతున్నా. మమ్మల్ని విశ్వసించండి. మేము మీ అందరితో పాటు కలిసి ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం. అన్ని సంఘాలతోటి కలిసి అందరిని కలుపుకొని పాజిటివ్ అనేటువంటిది ఏదున్నా, సకారాత్మకత ఏదున్నా దాన్ని కలుపుకొని పోవాలనేటువంటిదే మాకు దృష్టి ఉంది. మేము ఇప్పుడు ఏ రాజకీయాల వైపు వెళ్ళలేదు. తెలంగాణ ఛత్తీస్గఢ్ అని చెప్పనేటువంటిదో, తెలంగాణ మహారాష్ట్ర అనేటువంటిదో అది ఎవరికో ఏమో ఉండొచ్చు, మాకేం లేదు అట్లాంటిది. ఏ రాజకీయ పార్టీని మేమేం ఇది ఈ పార్టీ ఇదే ఈ పార్టీ ఇక్కడికి పోవడం ద్వారా వీళ్ళు అటే, అక్కడికి పోవడం ద్వారా వీళ్ళు ఇటే అని చెప్పనేటువంటిది అట్లాంటి ఊహాగానాలు అవన్నీ కూడా ఆ మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి మెదళ్ళకి సంబంధించినటువంటి తప్ప మా మెదళ్ళలో అట్లాంటివి ఏం లేవు. ఒక ప్రక్రియలో ఉన్నాం మేము. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని నెగిటివ్ సిగ్నల్స్ వస్తూ ఉండవచ్చు. వాటిని అర్థం చేసుకోగలిగేటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకెవరు ఏం చేయలేరు. మాకు మేము మా ఏదైతే ఉన్నదో ఇప్పుడు ముగిసేంతవరకు దాకా మేము పూర్తిగా ఫ్రీ అయ్యేటువంటి దాకా కొన్ని విషయాలు మాట్లాడలేకపోవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకోండి. బహుశా ఇట్లాంటి కారణం కావచ్చు అనేటువంటిది అర్థం చేసుకోండి. ఇష్టాలతోటి సంబంధం లేకుండా కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పనేటువంటిది చెప్తూ ఉన్నా. ఇప్పటికైతే ఇక్కడికే నేను ముగిస్తూ ఉన్నా. మీ మధ్యనే ఉంటాం, మేము మీతో కలిసి ఉంటాం. అందరితోటి వివరంగా మాట్లాడలేకపోవచ్చు. చాలామంది కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా గుర్తించలేకపోతున్నాం. మేము 35 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి వాళ్ళను గుర్తించడంలో కూడా కొంత సమస్యనే ఉంది. ఓపికగానే కలుద్దాం, మళ్ళీ మేము వస్తాము, ఉంటాము మీతో పాటే అని చెప్పనేటువంటి తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. ఒక 2 నిమిషాలు ఒక్క నిమిషం వినండి. ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ నలుగురం ఉన్నాం ఇక్కడ. మేము నలుగురము తెలంగాణకు ఇక్కడికి రావడం కోసం వస్తున్న క్రమంలో మేము కూడా వస్తామని చెప్పని తిరిగి ఇక్కడికి వచ్చిపోవడం ద్వారా ఇక్కడ ప్రజలు, ఇక్కడి వాతావరణము దీనంతా చూస్తే మాకు ఉపయోగపడుతుందని చెప్పని అందరూ మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తామని చెప్పంటే ఒక్కొక్క ట్రిప్ కొంతమందిని తీసుకొని వస్తాం. కానీ ఇప్పుడు వెంటనే సాధ్యం కాదని చెప్పనేటువంటిది దొరకడం మాకు అనుమతి కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిమంది మాతో పాటు వచ్చిండ్రు. వీళ్ళంతా మాతో పనిచేసినటువంటి వాళ్ళే, మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళే. నేను వాళ్ళ గురించి కొద్దిగా పరిచయం చేస్తున్నా, ఎవరెవరని చెప్పనేటువంటిది. ఈ కామ్రేడ్ అక్కడ మా దగ్గర అయితే శ్యామ్ దాదా పేరుతోటి, ఇక్కడ మన దగ్గర మన ఇప్పుడు జనగామ జిల్లా కదా, పల్లగుట్ట జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామానికి సంబంధించినటువంటి పవనానందరెడ్డి ఇంటి దగ్గర పేరు. నాకన్నా సీనియరు, నాకన్నా ముందే పార్టీలోకి వెళ్ళి కొద్ది కాలం ఇక్కడక్కడ ఉన్నప్పటికి కూడా